మీ సేవా సెంటర్కి వెళ్ళి మీరు ఏదైనా సర్వీస్ అప్లై చేసుకున్నప్పుడు లేదా యూటిలిటీ బిల్స్ పే చేసినప్పుడు ఇటువంటి రిసిప్ట్ ఇస్తారు కదా, ఇక నుంచి ఇటువంటి రిసిప్ట్ రాదు. అవును, మీరు విన్నది నిజమే. 19 జూన్ తర్వాత మీరు మీ సేవా సెంటర్కి వెళ్ళి ఏదైనా ఇన్కమ్ సర్టిఫికేట్, క్యాస్ట్ సర్టిఫికేట్, ఎనీ టైప్ ఆఫ్ సర్టిఫికేట్స్ లేదా యూటిలిటీ బిల్ పేమెంట్ చేసినప్పుడు ఇంతకుముందు ఇచ్చే ఇటువంటి పేపర్ పీస్ని మీకు ఇవ్వరు, అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్. ఈ అక్నాలెడ్జ్మెంట్ రిసిప్ట్ మీకు మెసేజ్ రూపంలో మీ మెసేజ్ ఇన్బాక్స్లోకి వస్తుంది. దాంట్లో మీ ఇన్ఫర్మేషన్ అంటే మీ అప్లికెంట్ నేమ్, మొబైల్ నెంబర్ ఇన్ఫర్మేషన్తో పాటు ఒక లింక్ ఉంటుంది. ఆ లింక్ క్లిక్ చేస్తే మీకు సంబంధించినటువంటి ఇంతకుముందు పేపర్ పైన రిసిప్ట్లో ఇచ్చినటువంటి అక్నాలెడ్జ్మెంట్ మీకు ఈ లింక్లో కనపడుతుంది. దాన్ని మీరు డౌన్లోడ్ చేసుకోవచ్చు, సేవ్ చేసుకోవచ్చు. సర్టిఫికేట్ ప్రింటింగ్ వరకు మీరు ఆ రిసిప్ట్ని సేవ్ చేసుకోవాలి. అంటే ఒకప్పుడులాగా పేపర్ రిసిప్ట్ తీసుకొని దాన్ని దాచిపెట్టుకోవాల్సిన పని లేదు. ఈ బిల్స్ చూస్తూ ఉంటాం మనం షాపింగ్ మాల్స్కి పోయినప్పుడు, ఈ రిసిప్ట్ వస్తుంది మనం షాపింగ్ చేయగానే, పేపర్ పీస్ ఇవ్వట్లేదు. అలానే మీ సేవకు సంబంధించి కూడా ఏదైనా సర్వీస్ లేదా యూటిలిటీ బిల్ పేమెంట్ చేసినప్పుడు మీకు ఇటువంటి పేపర్ రిసిప్ట్ని ఇక నుంచి ఏ మీ సేవ సెంటర్లో ఇవ్వరు. కాబట్టి మీ సేవ సెంటర్కి వెళ్ళి మీరు రిసిప్ట్ కావాలి అని అడగాల్సిన అవసరం లేదు. మీరు ఇచ్చేటువంటి మొబైల్ నెంబర్కి మెసేజ్ రూపంలో ఆ లింక్ జనరేట్ అవుతుంది. ఆ లింక్లో మీరు రిసిప్ట్ని చూసుకోవచ్చు.